విడాకులు తీసుకుందాం అనుకుంటే మీ లాయర్ అంకుల్ అవి మనకి ఇప్పించేలా లేరు. అందుకే మరొక లాయర్తో మాట్లాడి విడాకులు ఏర్పాటు చేశాను. ఇప్పుడు టార్గెట్ సావిత్రి. ఇంటిని, బంగారం లాంటి భార్యని వదిలేసి ఆఫీస్ పేరుతో ఆమె చుట్టూ తిరుగుతున్నారు. ఆయన బాగా నీరసంగా ఉన్నారు. ఎక్కడికి వచ్చే పరిస్థితుల్లో లేరు. జ్వరం తగ్గాక నేరుగా ఆఫీస్కి వచ్చి కలుస్తారని చెప్పండి. నా కడుపులో ప్రాణం పోసుకున్న తప్పుని ఇందులోనే సమాధి చేద్దాం. నువ్వు నీ భార్యతో హ్యాపీగా ఉండాలి. నా వల్ల మీ కాపురం చెడిపోయింది అన్న మాట రాకూడదంటే ఇంతకు మించి నాకు దారి కనిపించలేదు. ఏంటి ఊర్మిళ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? నీకిలాంటి ఆలోచన ఎలా వచ్చింది? ఈ బిడ్డని నా కడుపులో మోసి నేను చేసేదేముంది? పెళ్లి కాకుండా తల్లయిందని నలుగురితో మాటలు పడాలి. ఏంటమ్మా ఇలా చేశావని మా అన్నయ్య అడిగితే తల వంచుకొని నిలబడాలి. రేపు నలుగురు నన్నొక బజార్ దాన్ని చేసి మాట్లాడుతుంటే ఆ అవమానాల్ని భరించాలి. ఒకసారి చావడానికే జీవితమంతా భయపడుతూ బ్రతుకుతాం. అలాంటిది రోజూ చేస్తూ ఎన్నాళ్ళు బ్రతకమంటావు? నువ్వెన్నైనా చెప్పు, నీ ఆలోచన తప్పు ఊర్మిళ. అవును, తప్పే. కాని తప్పదు. నెలలు గడిచే కొద్దీ ఈ తప్పిల పెరుగుతూనే ఉంటుంది. ఎవరైనా నీ భర్త ఎవరు అంటే ఏం చెప్పమంటావు? నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరమ్మా అంటే ఎవరిని చూపించమంటావు? తప్పు అని చెప్పినంత సులభం కాదు సత్య తప్పుని మొయ్యటం. అలా అని లోకం చూడని పసి ప్రాణాన్ని. సరే సరే, ఈరోజు వీడి ప్రాణం గురించి ఆలోచించి ఎన్ని అవమానాలైనా భరించి మా అన్నయ్యనైనా ఎదిరించి ఈ లోకం చూపిస్తాను. హాస్పిటల్లో వాడి నాన్న పేరు అడుగుతారు. ఏం చెప్పాలి? స్కూల్లో తండ్రి ఎవరంటారు? తెలీదు అంటే ఏ మీ అమ్మ? కడుపున మోస్తే నేను నువ్వు అవమానాలు పడాలి. కన్నాక వాడు బాధపడాలి. మనం చేసిన పాపం వీడికి శాపం ఎందుకు కావాలి సత్య? అందుకే ఈ నిర్ణయం. నేనడిగిన ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి నీ దగ్గర సమాధానం ఉన్నా చెప్పు. నా నిర్ణయం తప్పని నేను ఒప్పుకుంటాను. నా బిడ్డకి బంగారు ఊయల చేయించగలిగినంత ఆస్తుంది. అలాంటి వాణ్ణి అవమానాల ఉయ్యాల్లో పడుకోబెట్టలేను సత్య. పద పద సత్య, ప్లీజ్ పద సత్య. అందరూ అమ్మాయి అదృష్టం కోసం చూస్తారు. ఆ అదృష్టం నీకు దురదృష్టం కొద్దీ వచ్చింది. ఇప్పటికీ మించిపోయింది లేదు. వెళ్దాం పద. నువ్వు ఇంత బాధపడుతూ
ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎందుకు? లేదు సత్య, నేను తీసుకున్నది సరైన నిర్ణయమే. ఈ దురదృష్టాన్ని కూడా నా అదృష్టం అనుకునేదాన్ని. దీనివల్ల బాధపడేది నేను మాత్రమే అయితే, ఈ బిడ్డ పుడితే నువ్వు బాధపడాలి, నేను అవమానాలు పడాలి, మా అన్నయ్య కృంగిపోవాలి. మనమే కాదు, రేపు పుట్టిన తర్వాత వీడు కూడా ఆ బాధలన్నీ అనుభవించాలి. పెద్దల కష్టం పిల్లలకు సుఖం కావాలి, పెద్దల తప్పులు పిల్లలకి నరకం కాకూడదు. అందుకే ఇది తప్పదు. కానీ నాలోని తల్లి ఇది తట్టుకోలేకపోతుంది. అంతే సత్య. మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అమ్మా, కూర్చోండి. హెల్త్ ఎలా ఉంది? మెడిసిన్స్ అన్నీ కరెక్ట్గా వాడుతున్నారు కదా? చెప్పండి. అడుగుతుంటే అలా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారెందుకు? తను మీతో ఓ విషయం మాట్లాడాలనుకుంటోంది డాక్టర్. డాక్టర్ దగ్గర మొహమాట పడకూడదు. చెప్పండి ఊర్మిళ గారు. నేను అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నాను. అబార్షన్ చేయించుకోవడం ఏంటి మేడం? ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకంతకు మించి దారి లేదు. అబార్షన్ చేయడం చేయించుకోవడం రెండూ నేరమేనండి. పరువు కోసం ప్రాణం తీసుకుంటే అది మంచి పనా? మీరు అబార్షన్ చేయకపోతే నాకంతకు మించి దారి లేదు. సరే, టెస్ట్ చేస్తాను, లోపలికి రండి. మొన్న రాని ప్రెగ్నెన్సీని వచ్చిందని చెప్పమన్నారు. ఇప్పుడేమో అబార్షన్ అంటున్నారు. అసలేంటి మేడం మీ ప్లాన్? నేనిలా చేస్తున్నాను అంటే నా కోసం ఊర్మిళ అబార్షన్ కూడా చేయించుకోవాలి అనుకుంటుందనే చిన్న సింపతి సత్యలో స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు అబార్షన్ చేస్తానని చెప్పమంటారా? అబార్షన్ చేయటం కుదరదని చెప్పాలి. మళ్ళీ ఇదేంటండి? ఊర్మిళ అంటే ఊహ కందంది. నా ప్రతి ప్లాన్కి చాలా అర్థం ఉంటుంది. ఇప్పుడు నన్నేం చేయమంటారు? చెప్పింది చెప్పినట్లు చెప్పండి చాలు. చెప్పింది అర్థమైందిగా? ఓకే మేడం. ఐఎమ్ సారీ, మీరు చాలా వీక్గా ఉన్నారు. ఇప్పుడు అబార్షన్ చేస్తే మీ ప్రాణానికే ప్రమాదం. నో, అలా అనొద్దు డాక్టర్. నా వల్ల నేనే కాదు, సత్య ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. దయచేసి అబార్షన్ చేయండి. మీ ప్రాణానికే ప్రమాదం అంటుంటే అబార్షన్ చేయమంటారేంటి మేడం? సత్య కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. అసలు సమస్యే నేను. నేనే లేకపోతే తను సంతోషంగా ఉంటాడు. చచ్చే ధైర్యం ఉన్నా చావెందుకో నా దగ్గరికి రావడం లేదు. ఎలా అయినా నా ప్రాణాలు తీసేయండి డాక్టర్, ప్లీజ్. చూడండి, మేము డాక్టర్లం, హంతకులం కాదు. ఇలాంటి పనులు చేయడం మా వల్ల కాదు. సార్, మేడంని తీసుకెళ్ళండి. ప్లీజ్ డాక్టర్, నా బాధను అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నా నేను చేయగలిగిందేమీ లేదు. సార్, దయచేసి వెళ్ళిపోండి. ఊర్మిళ, పద. అది కాదు సత్య. పద.
డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నిజంగా నా ప్రాణం పోయినా పర్వాలేదు సత్య. నీకోసం సంతోషంగా చచ్చిపోతాను. ఊర్మిళ, ఏ సమస్యకు చావు పరిష్కారం కాదు. అయినా నీ చావుతో వచ్చే సంతోషం నాకెందుకు ఊర్మిళ? మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చెప్పేది ఇదే. నా కోసం నువ్వు చేయాలనుకునే త్యాగం చాలా గొప్పది. అంతకు మించి ఇంకా ఏదో చేసి జీవితాంతం నేను బాధపడేలా చేయకు. ప్లీజ్ పద వెళ్దాం. అదేటమ్మాయి గోరు, తమరొక్కరే ఆడుకుంటున్నారు? ఆడాల్సింది నేనేగా. ఏ ఆటలో అయినా ఆటకి ఇరువైపులా ఆటగాళ్లుంటారు. కానీ నేనాడే ఆటలో రెండు వైపులా నేనే ఆడాలి. నా ఆటలో అందరూ పావులే. పద్ధతిగా ప్రేమించాను అన్నాను, కాదు అన్నాడు. ఆట అప్పుడు మొదలుపెట్టాను. అది ఇప్పటికీ ఒక దశకొచ్చింది. ఏమాటోనమ్మా, ఆటలో తమరి కట్టం బాధ కనిపిస్తుంది గాని ఫలితం కనిపించదేటి? ఆటలో ఓపికుండాలి. అది ఇలాంటి ఆటలో చాలా ఓపికుండాలి. అందుకే కళ్ళ ముందే ఇష్టమైన మనిషున్నా నా ఇష్టాన్ని మర్చిపోయి తాను ఇష్టపడేలా చేయడానికే ప్రయత్నిస్తున్నాను. సత్య లేని పెళ్లి జరిగింది, సత్య లేకుండా శోభనం జరిగింది, కాపురం చేయకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ భర్తగా మాత్రం సత్య స్థానంలోకి సత్యే వస్తాడు. అందులో అబద్ధం ఉండదు. ఇట్టా ఇంకెన్ని రోజులు కలలుగంటారేటి? కలలు కనండి, వాటిని వాస్తవాలు చేసుకోండి అని ఒక గొప్ప మనిషి చెప్పాడే. ఈ కలలన్నీ వాస్తవమయ్యే రోజు అతి దగ్గరలోనే ఉంది. హాస్పిటల్లో డాక్టర్ ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయింది. పాపం సత్య నన్ను పూర్తిగా నమ్మేశాడు. ఎంతగా అంటే నా కోసం సావిత్రిని కూడా మర్చిపోయేంతగా. తానే వచ్చి, ఊర్మిళ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు చూడు. ఆట చివరి స్టేజ్కొచ్చేసిందే. సావిత్రికి చివరి చెక్ పెట్టి ఇలా నెట్టేస్తాను. ఆటలో గెలుపు నాదవుతుంది, సత్య నావాడవుతాడు. చూడు, చివరి ఎత్తు ఎంత అద్భుతంగా వేశానో. హలో, మిస్సెస్ సత్య గారేనా? అవునండి. మీరు? నేనండి, డాక్టర్ పద్మజాని. డాక్టరా? ఏంటి గుర్తుపట్లేదా? చెకప్కొచ్చారు కదా. చెకప్కా? నేనా? మీరు సత్య వైఫే కదా? ఆ, అవును. ఓకే, మీ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. కొంచెం బ్లడ్ తక్కువగా ఉంది. సో ఫ్రూట్స్, జ్యూస్లు ఎక్కువగా తీసుకోండి. నేనిచ్చిన టాబ్లెట్స్ టైం టు టైం వాడండి. అలాగే అందరూ ఈ టైంలో బరువులు మోయకూడదు, అసలు నడవకూడదు అన్నట్టు చెప్తుంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తూ ఉండండి. ఆ, ఆ, అసలు ఇవన్నీ మీరు నాకెందుకు చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఎందుకు చెప్తున్నారంటారేంటండి? మీ హస్బెండ్ పేరేంటి? సత్యప్రసాద్. మరి మీ వారితో నా దగ్గరికి టెస్ట్ చేయించుకోవడానికి వచ్చింది మీరే కదా. కడుపుతో ఉన్న మీకు కాకపోతే ఈ జాగ్రత్తలన్నీ ఇంకెవరికి చెప్తాము? హలో హలో హలో, మాట్లాడరేంటండి?
ఏటమ్మాయి గోరు ఏటేటో అయిపోద్దని నానెదురు సోత్తంటే ఏటి జరగదేటి? ఫోన్ వస్తుంది చూడవే. రావట్లేదమ్మాయి గోరు. ఇప్పుడొస్తుంది చూడవే. ఉలిక్కి పడింది చాలు, ఫోన్ ఇవ్వు. హలో. నమస్తే మేడం. నమస్తే డాక్టర్. ఏంటి విషయం? అదే మేడం, మీరు చెప్పమన్నట్టు సావిత్రికి ఫోన్ చేసి చెప్పాను మేడం. రియాక్షన్ ఎలా ఉంది? ఫోన్లో కనిపించదు కదా మేడం. చెయ్యి పట్టుకుని జ్వరం అని చెప్తారుగా, అది కనిపిస్తుందా? ఇది అంతే. నీ ప్రశ్నకు దాని సమాధానాన్ని బట్టి అర్థం కాలేదా దాని రియాక్షన్? ఏం మాట్లాడలేదు మేడం. కరెంట్ ఎప్పుడు పోతుంది? ఫ్యూజ్ పోయినప్పుడు, ట్రాన్స్ఫారం పేలినప్పుడు. మరి మనిషికి మాట ఎప్పుడు పడిపోతుంది? వినకూడని మాట విన్నప్పుడు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? నా మాటలకి తన ఫ్యూజ్ ఎగిరిందని. అది డాక్టర్, అలా షార్ప్గా ఉండాలి. మీరందించిన సేవలకి తగిన ఫీజు మీకు అందుతుంది. థ్యాంక్ యూ మేడం. పెద్దవాళ్ళు చాలా తెలివిగల వాళ్లే. కడివెడు పాలు విరగటానికి ఒక్క ఉప్పుగల్లు చాలని అప్పట్లోనే చెప్పారు. అప్పుడు కడివిడి పాలెవరు? ఉప్పుగళ్ళెవరమ్మాయి గోరు? కడివెడు పాలు సత్యకి సావిత్రి మీదున్న ప్రేమ ఉప్పుగల్లు. ఇప్పుడు డాక్టర్తో నేను చెప్పించిన మాట. ఏటని చెప్పించినారేటి? నేనేంటి చెప్పిస్తాను? ఆ సావిత్రి నా సత్యని ఇడిసిపెట్టి పోవడానికి 4 సాడీలు చెప్పించడానికి అదేటి? ఏటని చెప్పించినారమ్మాయి గోరు? చెప్పించినది ఏదైనా ఇప్పుడది వెళ్ళిపోవటం ఖాయం. అసలు ఈ పాటికి చిన్నపాటి యుద్ధం మొదలయ్యే ఉంటుంది. సత్య మనసులో మంచుతనం ఆపాలని ప్రయత్నిస్తున్నా సావిత్రి ఆగదు. జీవితంలో సత్య మొహం చూడదు. ఇదే వాళ్ళిద్దరి కలయికకి చివరి రోజు. ప్రస్తుతం చేరుకోలేము, దయచేసి తర్వాత ప్రయత్నించండి. ఈ నంబర్ని ప్రస్తుతం చేరుకోలేము, దయచేసి తర్వాత ప్రయత్నించండి. హలో హలో, నేను సత్యప్రసాద్ గారి వైఫ్ నండి. సావిత్రి, నేను ఉమ్మని. ఓ, మీరా? ఏం సావిత్రి, ఆఫీస్కి ఫోన్ చేశావు? కొంచెం మా ఆయనతో మాట్లాడాలి. ఆయన మొబైల్కి ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తోంది. ఒకసారి ఆయనకు ఫోన్ ఇస్తారా? అదేంటి సావిత్రి, సత్య ఇంట్లో లేడా? లేరు. ఉదయాన్నే ఆఫీస్కి బయలుదేరి వచ్చారు. ఆఫీస్కి రావడం ఏంటి సావిత్రి? దాదాపు వారం నుంచి సత్యప్రసాద్ ఆఫీస్కి రావడం లేదుగా. ఆఫీస్కి రాకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు?
చెప్పుమా. ఇప్పుడే సావిత్రి ఫోన్ చేసింది మేడం. నీకు చేసిందా? ఎందుకు? సత్య ఫోన్ పనిచేయడం లేదు, ఒకసారి ఫోన్ ఇస్తారా అని. నువ్వేం చెప్పావు? ఉన్నదే చెప్పాను. కాకపోతే మీ సేవలో ఉన్నాడని కాకుండా ఆఫీస్కి రావడం లేదని చెప్పాను. గుడ్. చాలా రోజులకి నాకు ఉపయోగపడే పని చేశావు. నీకు రావాల్సిన బహుమతి నీకొస్తుంది. థ్యాంక్ యూ మేడం. మొత్తానికి డాక్టర్తో నేను వేయించిన మందు బాగానే పనిచేసిందన్నమాట. అటు సత్యకి ఫోన్ చేసి కనెక్ట్ అవ్వడం లేదని నీకు కూడా ఫోన్ చేసింది అంటే ఎంక్వైరీలు మొదలయ్యాయన్నమాట. ఆ ఆలోచన మొదలైందంటే అనుమానం మొదలైనట్టే. చాలు, అనుకున్నది అనుకున్నట్లే జరుగుతోంది. మీరు ప్లాన్ చేయడం జరగకపోవడమా? అందుకే నన్ను ఊర్మిళ అంటారు. ఏవండి, చెప్పండి మేడం. నేను ఈ డాక్టర్ని కలవాలండి. ఆ లాస్ట్ రూమ్లో ఉంటారు మేడం. థ్యాంక్స్ అండి. ఓకే అండి. డాక్టర్, ఎస్, కమిన్. కూర్చోమ్మా. ఏంటమ్మా నీ ప్రాబ్లం? చెప్పమ్మా. మీరు ఊర్మిళ గారి తాలూకా? కాదండి. ఈ ప్రిస్క్రిప్షన్? నాకు ఆ పేషెంట్ వివరాలు కావాలి. అలా ఎవరికి పడితే వాళ్ళకి పేషెంట్ వివరాలు చెప్పమమ్మా. ప్లీజ్ డాక్టర్. ఎందుకంటే కారణం నా దగ్గర లేదు, కానీ ఈ పేషెంట్ వివరాలు తెలియటం నాకు చాలా అవసరం. అవసరం కదా అని అడిగిన వాళ్ళందరికీ ఇవ్వం. కానీ నిన్ను చూస్తుంటే ఎందుకో చాలా బాధల్లో ఉన్నావు, అందుకే అడుగుతున్నావని అర్థమవుతోంది. పేషెంట్ పేరు మిస్సెస్ ఊర్మిళ, ఐబీఎఫ్ కంపెనీకి ఎండి. ఫోన్ నెంబరు తన హస్బెండ్ది ఇచ్చినట్టున్నారు. తన భర్త పేరు సత్యప్రసాద్. ఫోన్ నెంబర్ 9849067125. తన ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవడానికి వచ్చారు. వాళ్ళ అనుమానం నిజమే, ఊర్మిళ గారిప్పుడు గర్భవతి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా?
అబద్ధాలు చెప్తారా? ఏంటండి ఇది? అసలు ఇది ఎలా జరిగింది? నేను నా మనసుని మార్చుకునే లోపే మీరు మీ మనసుని మార్చుకున్నారా? తప్పు మీది కాదండి, నాది తప్పు. మిమ్మల్ని, మీ ప్రేమని అర్థం చేసుకోకుండా మీకు దూరంగా ఉండి ఈరోజు మన మధ్య దూరాన్ని నేనే ఏరి కోరి తెచ్చుకున్నాను. నేను లేనని మీరు జారి పడిపోతున్నా జీవితంలో ఎప్పుడూ ఏ పరిస్థితుల్లోనైనా నేను మిమ్మల్ని చేజార్చుకోను. రాము లాంటి మీతో కూడా తప్పు చేయించాను. ఈ పాపం నాది. సావిత్రి, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది సావిత్రి, అదోలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఏదో జరిగింది, లేదంటే నువ్వు ఇలా ఉండవు. చెప్పు సావిత్రి, ఏం జరిగింది? మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? అవును, ఫోన్ వచ్చింది. మా ఇంటి దగ్గర నుంచి కాదు, మరి డాక్టర్ దగ్గర నుంచి. డాక్టర్ దగ్గర నుంచా? ఏ డాక్టర్? మీ ఆవిడ ఊర్మిళను చెక్ చేసిన డాక్టర్. డాక్టర్ ఫోన్ చేసి నేనే ఊర్మిళ అనుకొని గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తుంటే నాకేం అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. నేను మారి మీకు దగ్గర కావాలని ప్రయత్నిస్తుంటే ఎందుకు నా ప్రేమ మీకు అర్థం కాలేదో. చివరికి దేవుడి గుళ్ళో నాకు విడాకులొద్దు, మీ భార్యగా మీ మనసులో
నా స్థానం నాకు కావాలన్నప్పుడు ఆనందంగా నా ప్రేమను అంగీకరించాల్సిన మీరు ఎందుకంత ఆలోచించారో ఇప్పుడు నాకు బాగా అర్థమైందండి. సారీ సావిత్రి, ఈ విషయం నీకు ఎప్పుడో చెప్పాలనుకున్నాను. కానీ నువ్వు బాధపడతావన్న ఒకే ఒక్క కారణంతో నేను చెప్పలేకపోయాను. ఇప్పటికీ జరిగింది నేను చెప్పలేదంటే నువ్వు నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. నీ మనసులో నేను చెడ్డవాడిగా మిగిలిపోతానేమోనన్న భయం ఆ రోజు నీకు నిజం చెప్పనివ్వలేదు. ఈరోజు చెప్పకపోతే ఆ భయం నిజమవుతుంది. అందుకే జరిగిందంతా నీకు చెప్తాను. ఊర్మిళ నా క్లాస్మేటో మా పక్కింటి అమ్మాయో కాదు. నాకు తను మొదటిసారి నాకిష్టమైన పక్షుల దగ్గర పరిచయం అయింది. చాలా కాలం ఆ పరిచయం తప్ప మా మధ్య ఏమీ లేదు. అనుకోకుండా ఒకరోజొచ్చి ప్రేమంది, పెళ్ళంది. కానీ నా మనసులో అలాంటి ఉద్దేశం లేదని చెప్పాను. ప్రతిమాలింది, బాధపడింది. అదే టైంలో మన పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత ఊర్మిళ గురించి నేను పూర్తిగా మర్చిపోయాను. అనుకోకుండా ఒకరోజు మా ఆఫీస్ ఎండీగా మళ్లీ కనిపించింది. జరిగిందేదో జరిగింది అని ఇద్దరం స్నేహితులుగా ఉన్నాం. అలా ఉండటమే తప్పవుతుందని అప్పుడు నాకు తెలియదు. ఎప్పుడో నన్ను ప్రేమించిన పాపానికి నలుగురు 4 మాటలు అంటుంటే తట్టుకోలేక ఓ రోజు ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అదే విషయం గురించి పదే పదే ఆలోచిస్తుంటే డాక్టర్ కొత్త చోటుకు వెళ్ళి కొద్ది రోజులుంటే మంచిది అన్నాడు. అందుకే ఆ రోజు నీతో ఘంటసాలకు రాకుండా తనతో వెళ్ళాను. ఎందుకో ఎక్కువ రోజులు అక్కడ ఉండలేక ఆ రోజే వచ్చేద్దాం అనుకుంటే తన బర్త్డే జరుపుకుని వెళ్దాం అంది. లేదు, వెళ్దామని అప్పుడే వచ్చేసుంటే ఈరోజు ఈ బాధ ఉండేది కాదు. ఆ రోజు రాత్రి తాగితే నన్ను నేను మర్చిపోతానని తెలిసి కొద్దిగా ఎక్కువే తాగాను. అంతవరకే నాకు గుర్తుంది. కానీ ఉదయం లేచి చూస్తే రాత్రి నా జీవితాన్ని నాశనం చేశావు. అది చాలదా? వద్దు సత్యం, వదులు. నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అన్న విన్నావా? స్నేహితుడు అని నమ్మి నీతో వస్తే ఇలా చేస్తావా అంటే ఒక్క క్షణం అన్నా ఆలోచించావా? తాగిన మైకంలో నాకే తెలియకుండా చేసిన తప్పది. నేను చేసిన తప్పుకి అప్పుడే తను ఆత్మహత్య చేసుకోవాలని చూసింది. ఏదో సర్ది చెప్పి తీసుకొచ్చాను. వచ్చాక నీతో జరిగింది చెప్పాలనుకున్నాను. నువ్వెక్కడ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావోనన్న భయం నీతో చెప్పనివ్వలేదు. అటు జరిగిన తప్పుని నలుగురికి చెప్పుకోలేక, ఇటు ఏం చేయాలో అర్థం కాక మాలో మేమే సతమతమవుతున్న టైంలో తను గర్భవతి అని తెలిసింది. అప్పుడు కూడా పెళ్లి కాకుండా తల్లినై నేను బతకలేను, అలా అని నలుగురిలో నీ పరువు తీయలేను అని
అబార్షన్ చేయించుకోవటానికి ట్రై చేసింది. తనకి చాలా అన్యాయం చేశాను. తన ప్రేమను కాదని బాధ పెట్టాను. స్నేహితుడని నమ్మి తనతో నన్ను తీసుకెళ్తే తన జీవితాన్ని నాశనం చేశాను. పెళ్లి కాకుండానే గర్భవతిని చేశాను. తెలిసి చేసినా తెలియక చేసినా ఆ తప్పు నాదే. నేనిన్ని తప్పులు చేసినా పాపం ఊర్మిళ, నువ్వు బాధపడకూడదు, మీ కాపురం చెడిపోకూడదని తను ప్రాణాలు తీసుకోవాలనుకుందే కాని మనం బాధపడినా పర్వాలేదు, తను నాతో సంతోషంగా ఉండాలి అనుకోలేదు. అటు తనకే న్యాయం చేయలేకపోయాను, ఇటు నీకు జరిగిన నిజం చెప్పలేకపోయాను. మీ ఇద్దరికీ అన్యాయం చేశాను సావిత్రి. నిజం ఇది. నా తప్పుని క్షమించగలిగితే క్షమించు. దయచేసి నన్ను మాత్రం అసహించుకోకు. అది మాత్రం నేను తట్టుకోలేను. భార్యని భర్త ముట్టుకోవటం తప్పేం కాదు కదా సావిత్రి. తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ మీరు నన్ను ముట్టుకుంటే కంబరంగా ఉంటుంది. అర్థం చేసుకుంటే విడాకులిస్తారు, ఇలా బహుమతులు కాదు. ఇంత చెప్పినా ఇంకా నాకు బహుమతులిచ్చి నన్ను మంచి చేసుకోవాలని చూస్తున్నారంటే ఏమనుకోవాలి? నీ నవ్వు కోసం, నీ మాట కోసం, అరే నువ్వు కన్నెత్తి చూస్తే చాలని నీ చూపు కోసం అంత తపన పడ్డాను. అంతగా ప్రేమించిన నా కోసం ఎంతో కొంత, కనీసం నీ ఒంటి మీదున్న చీరనిష్టపడినంత, నీ మెళ్ళో ఉన్న గొలుసునిష్టపడినంత కూడా ఇష్టపడలేకపోయావా? ప్రాణంగా ప్రేమిస్తున్న నా ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదు? మీ ప్రేమను అర్థం చేసుకోలేక మీకు దూరంగా ఉండి తప్పు చేశాను. మీలాంటి మంచి వ్యక్తి నీడలో బతికే అదృష్టాన్ని నేనే పోగొట్టుకున్నాను. నా మనసు మార్చుకొని జీవితాంతం మీతో ఆనందంగా బతకొచ్చని ఎన్నో కలలు కన్నాను. ఈ జన్మకి నాకు అదృష్టం లేదని నాకిప్పుడే అర్థమైంది. ఈ శిక్ష నాకు పడాల్సిందే. మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయినందుకు నాకిదే సరైన శిక్ష.
ఏమండి సత్య ఫోన్. హలో. రేయ్, ఇంటికొచ్చేసరికి లాక్ చేసుంది. చాలాసేపటి నుంచి చూస్తున్నాను. సావిత్రి ఇంతవరకు ఇంటికి రాలేదురా. ఎక్కడికి వెళ్ళింటుందిరా? అదే అర్థం కావట్లేదురా. అయినా ఇప్పుడు తను ఎక్కడికి వెళ్తుంది? పని మీద బయటికి వెళ్ళిందేమో. లేదురా, ఈరోజు తనకి జరిగిందంతా చెప్పేశాను. బయటికెళ్ళి వచ్చేసరికి తన ఇంట్లో లేదు. అవునా? అవునరా, తన గురించి నీకు తెలుసు కదా. అసలే తను చాలా సెన్సిటివ్. సరే, నువ్వేం టెన్షన్ పడకు. నేను అలా బయటికి వెళ్ళి చూసొస్తాను. ఈలోపు ఇంటికేమన్నా వస్తుందేమో నువ్వు కాసేపు వెయిట్ చేసి చూడు. ప్లీజ్ రా. చూస్తానని చెప్పాను కదరా, నువ్వేం కంగారు పడకు. ఏమైందండి? ఏంటా కంగారు? సావిత్రి కనిపించట్లేదట. మళ్ళీనా? అవును. వీడికి నరకమేంటో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను అలా వెళ్ళి బయట చూసొస్తాను. ప్రేమంటే ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమిస్తే గాల్లో తేలినట్లుంటుంది. ఇలాంటి కొటేషన్స్ ఎవరు చెప్పారో కానీ తప్పు కదా సత్య. ప్రేమంటే అలజడి. అది దొరక్కపోతే ఆగ్రహం, దక్కించుకోవాలన్న ఉన్మాదం. నాకన్నీ ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. నో డౌట్ ఫస్ట్ కొటేషన్స్ అన్నీ తప్పు. మొత్తానికి ఆట ముగిసింది సత్య. నీకోసం అడ్డదారుల్లో నేనాడిన ఆటే నా ప్రేమని గెలిపిస్తుంది. మన ఇద్దరిని ఒకటి చేస్తుంది. నీ మనసులో నుంచి, నీ జీవితంలో నుంచి ఈ రోజుతో సావిత్రి అవుట్, నేను ఇన్. హలో. హలో మేడం, నేను ఉమ్మని. చెప్పుమా. ఇప్పుడే సత్య మా ఆయనకి ఫోన్ చేశాడు. సావిత్రి కనిపించడం లేదంట. అదేంటి, ఈ పాటికి ఇల్లంతా అల్లకల్లోలం చేసుంటుందనుకుంటే అది అంత సైలెంట్గా వెళ్ళిపోయిందా? మీ ప్లాన్ బాగా వర్కౌట్ అయినట్టుంది మేడం. నా యాక్షన్కి రియాక్షన్ ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. నేను అనుకోలేదు మేడం. అనుకోకుండా అనుకున్నది జరిగితేనే థ్రిల్లింగ్గా ఉంటుంది. మొత్తానికి సావిత్రి మా జీవితాల్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. ముత్యాలు, ఎవరో చూడు. అలాగేనమ్మా.
సరే ఉమా, ఉంటాను. ఓకే మేడం. పాపం సావిత్రి ఎక్కడుందో ఏంటో. ఓరు కావాలండి? ఊర్మిళ గారున్నారా? లోనున్నారు. తమరు? నా పేరు సావిత్రి. నేను ఓసారి ఆవిడతో మాట్లాడాలి. ఇంకా నిలబడ్డారే? వెళ్ళి చెప్పండి. అట్టగే. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. ఏంటా కంగారు? ఆవిడ గోరు వచ్చినారు అమ్మాయి గోరు. ఆవిడ గారా? ఏ ఆవిడ గారు? అదే ఆ అమ్మాయి గోరు. ఏయ్, సరిగ్గా చెప్పు. సావిత్రి గారు అమ్మగారు. సావిత్ర? అదిరావిడవేంటి? సరిగ్గానే చూసావా? ఆవిడ గోరేనమ్మా. నేను వచ్చానని చెప్పు అని పంపించినారు. వెళ్ళిపోయిందనుకుంటే అది ఇక్కడికెందుకొచ్చిందే? సరే, వస్తున్నానని చెప్పు. అట్టగే. అచ్చెత్తున్నారండి. ఎందుకొచ్చింది? ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చింది అంటే ఏం మాట్లాడుతుంది? గొడవ పడటానికి వచ్చుంటుందా? నా పేరు సావిత్రి, సత్యప్రసాద్ గారి భార్యని. సారీ. కొద్ది రోజుల్లో వెళ్ళిపోయే భార్యని. ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు? చెప్పాల్సింది మీకే కాబట్టి. జరిగిందంతా నాకు తెలుసు. ఇంత జరిగినా మేం బావుండాలి, మేం సంతోషంగా ఉండాలి అని మీరు చేసిన త్యాగం కూడా తెలుసు. ఏ ఆడపిల్లకి జరగని నష్టం మీకు జరిగింది. ఆ నష్టం మిమ్మల్ని జీవితాంతం కష్టపెట్టకూడదు.
అందుకే ఓ నిర్ణయంతో మీ దగ్గరకొచ్చాను. కడుపుతో మీరిక్కడ ఒంటరిగా బాధపడాల్సిన అవసరం లేదు. ఇంటికెళ్దాం పదండి. ఏ ఇంటికి? ఏ రోజైనా నువ్వు రావాల్సిన నీ ఇంటికి. మీకు ఎవరి వల్ల నష్టం జరిగిందో, ఎవరి వల్ల మీకీ కష్టం వచ్చిందో ఆ ఇంటికి. సత్య ఇంటికా? సారీ, నేనా ఇంటికి రావడం ఏంటి? మా ఇంటిని మీ ఇంటిని చేస్తాను. నా భర్తని నీ భర్తను చేస్తాను. నమ్మబుద్ధి కావటం లేదు కదూ? నేను చెప్పింది నిజం. ఈరోజు మీకు జరిగిన నష్టం ఆయన మాత్రమే తీర్చగలిగేది. అందుకే ఆయనకి నీకు నేను పెళ్లి జరిపిస్తాను. ఈ ఆఫర్ ఏదో బాగుందే. దూరంగా ఉండి దీన్ని దూరం చేయాలని ట్రై చేయటం కన్నా ఇంట్లోనే ఉండి దీన్ని దూరం చేయొచ్చు, సత్యకి దగ్గర కావచ్చు. నేను సత్యని ప్రేమించిన మాట నిజం. అలా అని మీ ఇద్దరిని విడదీయలేను. నాకు నష్టం జరిగిందని మీ ఇద్దరి సంతోషాన్ని పాడు చేయలేను. ఒకరి సంతోషం కోసం మన సంతోషాన్ని వదులుకోవచ్చు, కానీ ఒకరి సంతోషం కోసం మనం జీవితాంతం నరకం అనుభవించకూడదు. నీకు త్యాగం చేయటమే తెలుసు, నాకు న్యాయం చేయటం కూడా తెలుసు. ఒక అక్కగా అన్నీ ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. రా ఊర్మిళ. అంటే అది అక్కగా అని చెప్పానుగా. ఈ అక్క నీకు అన్యాయం చేయదు. పద పద ఊర్మిళ. ఇంకా రాలేదురా. ఎక్కడికెళ్ళిందో అర్థం కావటం లేదు. ఏదైనా పని మీద వెళ్ళుంటే ఫోన్ చేసి ఉండాలి కదా. ఎక్కడికెళ్ళావు సావిత్రి? నీకోసం నేను ఊర్మిళ, లోపలికి పద. కుడికాలు ముందు పెట్టి పద. పద ఊర్మిళ.
సావిత్రి, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతోందా? ఏం చేయాలో అదే చేస్తున్నాను. తనని నేను ఇంటికి తీసుకురాలేనా? మన మధ్య తను ఎలా ఉంటుంది? ఎవరైనా ఈ అమ్మాయి ఎవరు అంటే మనం ఏం చెప్తాం? ఎవరి గురించో మనకు అనవసరం. ఈరోజు మీ వల్ల తను బాధపడుతుంది. పైగా గర్భవతి. తనుండాల్సింది అక్కడ కాదండి, ఇక్కడే. మీ భార్యగా ఈ ఇంట్లో అడుగు పెట్టానే గాని ఏ రోజు భార్యగా మీతో ప్రవర్తించలేదు. మిమ్మల్ని కాదన్నాను, మీ ఇష్టాన్ని కాదన్నాను. మీరు చూపించిన ప్రేమని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. చేజేతులా మీ భార్యగా నా స్థానానికి నేనే దూరమయ్యాను. కొద్ది రోజుల్లో విడాకుల రూపంలో ఆ దూరం ఎలాగో శాశ్వతమవుతుంది. ఎలాగో వెళ్ళిపోయే నా గురించి ఆలోచించి తనని బాధ పెట్టడం ఎందుకు? పైగా తను గర్భవతి. ఒంటరిగా ఈ టైంలో తను బాధపడుతూ ఎక్కడో ఉండటం కరెక్ట్ కాదు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ అమ్మాయి ఎవరు అంటే ఏం చెప్పాలనే కదా మీ బాధ. దానికి కూడా మీరు ధైర్యంగా సమాధానం చెప్పొచ్చు, నా భార్య అని. భార్య? భార్య ఎలా అవుతుంది? పెళ్లి చేసుకుంటే అవుతుంది. పెళ్ళేంటి సావిత్రి? ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతోందా? నా భార్య అంటే నువ్వే. మిమ్మల్ని, మీ ప్రేమని అర్థం చేసుకోలేని నేను మీ భార్యని కావచ్చు. మీ వల్ల తల్లైన తను మీ భార్య అవ్వకూడదా? మీ భార్యగా ఏనాడు మిమ్మల్ని ఏ విధంగా సంతోషపెట్టలేని నా గురించి ఆలోచిస్తారేంటండి? నాకన్నా ముందు ఊర్మిళ మిమ్మల్ని ప్రేమించింది, మీ భార్య కావాలనుకుంది. తను మీ భార్యగా వస్తే మీరు సంతోషంగా ఉంటారు. అందుకే మిమ్మల్ని బాధ పెట్టినందుకు పరిహారంగా మీ ఇద్దరు పెళ్లి దగ్గరుండి జరిపించి నా దారిన నేను వెళ్ళిపోతాను. సావిత్రి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించి నేను మంచి నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది. అందుకే ఈ విషయంలో ఇంకా ఆలోచించేదేమీ లేదు. ఇందుకే నేను రాను అన్నాను. నేనొచ్చి మిమ్మల్ని ఇలా బాధ పెట్టకూడదని నా పాటికి నేను దూరంగా ఉన్నాను. జరిగిందేదో జరిగిపోయింది. అసలు నేననేదాన్నే లేకపోతే ఎవరికి ఏ బాధ ఉండదు. చచ్చా, కడుపుతో ఉన్నప్పుడు ఏంటా మాటలు ఊర్మిళ? దూరంగా ఉండాల్సింది నేను. విడాకుల రూపంలో ఎలాగో దూరంగా వెళ్ళిపోతాను. ఆయనతో కలిసి బతకాలని ఆశపడిన దానివి నువ్వు. ఆయన భార్యగా నువ్వుండటమే కరెక్ట్. నువ్వు లోపలికి పద. సావిత్రి, అది కాదు. లేదండి, ఈ విషయంలో నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను. ఊర్మిళ, నువ్వు లోపలికి పద. నీ ఇంట్లో నువ్వుండటానికి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. లోపలికి పద.
ఊర్మిళ, ఈ రోజు నుంచి ఇది నీ గది. ఆయనతో పాటు నువ్వు ఈ గదిలోనే ఉండొచ్చు. సత్య గదిలోనా? మరి మీరెక్కడుంటారు? నా గది నాకెప్పుడూ ఉంది. భార్యగా ఈ గదిలో కంటే ఆ గదిలోనే నేను ఎక్కువగా గడిపాను. అందుకే ఆ గదే నా గది అయిపోయింది. ఇంత సింపుల్గా నా ప్లేస్ నేను కొట్టేశానేంటి? ఇది నా తెలివా, దాని అమాయకత్వమా? ఏదైతే ఏంటి, కథ పెళ్లి దాకా వచ్చింది. హలో, చెప్పండి మేడం. ఏంటి, సావిత్రి ఎక్కడుందో తెలిసిందా? చెప్పాను కదా మేడం, తను ఊరెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా తన గురించి మనకెందుకు మేడం? అది ఎక్కడికి వెళ్ళలేదు, నా ఇంటికొచ్చింది. మీ ఇంటికా? ఎందుకు? నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళడానికి. వాళ్ళింటికా? ఎందుకు మేడం? మాకు పెళ్లి చేస్తుందంట. ఆల్రెడీ నేను సత్య ఇంట్లోనే ఉన్నాను. గర్భవతిని కదా, నేను ఒంటరిగా ఉండకూడదని ఇక్కడికి తీసుకొచ్చింది. త్వరలో సత్యకి నాకు పెళ్లి కూడా. ఇదంతా నిజమేనా మేడం? నాకు అబద్ధంలాగానే ఉంది, కానీ నిజం. సావిత్రి మరి ఇంత అమాయకురాలేంటుమా? త్యాగం చేస్తున్నావా? నీ స్థానాన్ని మరొకరికి ఇచ్చేసి వెళ్ళిపోవడం త్యాగం అనుకుంటున్నావా? నాది కాని స్థానం నేనిచ్చేయటం త్యాగం ఎలా అవుతుంది? నీది కాకపోవటం ఏంటి సావిత్రి? ఆ స్థానం ఎప్పటికీ నీదే. ఎలా అవుతుందండి? నా స్థానానికి నేనే రోజైనా గౌరవం ఇచ్చుంటే కదా అది నాది అని చెప్పుకోవడానికి. నేను తప్పు చేశానని నువ్వు శిక్ష విధించుకుంటున్నావా? ఇది శిక్ష కాదు, చేసిన తప్పుకి పరిహారం. నన్ను అర్థం చేసుకోకపోవడం తప్పు కాదు సావిత్రి. నిన్నిష్టపడుతూ కూడా తప్పు చేశానే, అది తప్పంటే. తప్పు మీదైనా అందుకు కారణం నేనేగా. అందుకే నా వల్ల జరిగిన తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను. ఏది, ఊర్మిళని ఇక్కడికి తీసుకురావడమా? మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకోవడమా? ఇదా తప్పు సరిదిద్దడం అంటే? అంతకంటే దారే ముందు చెప్పండి. ఏదో ఒక దారి నేను చూస్తాను. తనని ఇక్కడి నుంచి పంపించే సావిత్రి. నా భార్య అంటే ఈ జన్మకు నువ్వే. ఆ స్థానం నీదే. మరొకరికి ఆ చోటు ఇవ్వలేను. మరి ఊర్మిళ పరిస్థితి? తన కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి? ఊర్మిళ చేసిన త్యాగం ముందు నేను చేస్తుంది చాలా తక్కువండి. మీ వల్ల తన జీవితం నాశనం అయిపోయినా మనం బావుండాలని ఆ బాధను తానే అనుభవించింది. గర్భవతి అని తెలిస్తే ఏ తల్లి బిడ్డని వదులుకోవాలనుకోదు. అలాంటిది అబార్షన్ చేయించుకోవడానికి కూడా సిద్ధపడిందండి. మన కాపురానికి తను అడ్డుగా ఉండకూడదని తన ప్రాణాల్ని తీసుకోవాలనుకుంది. అలాంటి ఊర్మిళ గురించి మనం ఆలోచించక
ఇంకెవరు ఆలోచిస్తారు? బాధల్లో ఉన్నప్పుడు మన చుట్టూ 10 మంది లేకపోయినా 10 మంది మధ్యలో మనం ఉండటానికి ప్రయత్నించాలి. లేదంటే ఒంటరితనం ఆ మనిషిని చావు వైపు నడిపిస్తుంది. 1కి 2 సార్లు తను ఆత్మహత్య చేసుకోబోయిందని మీరే చెప్పారు. అలాంటి ఊర్మిళని అలా ఒంటరిగా వదిలేస్తే మళ్ళీ ఏ బలహీన క్షణంలోనైనా తను అలాంటి ప్రయత్నం చేస్తే తనిప్పుడు ఒక్కతే కాదు, తల్లిని బిడ్డని చంపిన ఆ పాపం మనదే అవుతుంది. అయినా పర్వాలేదు, పంపించేయమంటారా? అలాంటి ప్రమాదం జరగకూడదని నేనింటికి తీసుకొచ్చానండి. ఊర్మిళ ఇక్కడే ఉంటుంది, మీ భార్య అవుతుంది. నాకు న్యాయం చేయాలని తనకు అన్యాయం చేయొద్దండి. ఏవండి, భోంచేతురుగాని రండి. నువ్వు కూర్చో సావిత్రి, కలిసి తిందాం. పర్వాలేదులేండి, మీరు తినండి. మనమే కదా, మళ్ళీ నువ్వు ఒక్కదానివి ఎందుకు? నువ్వు తినేసేయి. వడ్డించాలి కదా. అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, వడ్డించుకోవచ్చులే. రా కూర్చో. కూర్చోమంటున్నానా? కూర్చో. మంచినీళ్ళు తెస్తాను. నేను తెస్తానండి. ఊర్మిళ, థ్యాంక్ యూ సావిత్రి. సావిత్రి, నువ్వు కూర్చో. కూర్చో సావిత్రి. సారీ. అరే, గరిట పడిపోయింది. ఇంకో గరిట లేదా? నేను తీసుకొస్తాను. ఇలా ఏదో ఒకటి అవసరం అవుతూనే ఉంటాయి. ప్రతిసారి తినే దగ్గర నుంచి లేపటం బాగోదు కదా. మనం తిన్నాక తింటుందిలే సత్య.
అందుకే మీరు తినండి, నేను వడ్డిస్తాను. చాలు. ఓ, ఏమండి అప్పుడే లేచారేంటి? చాలు చాలు. సావిత్రి, ఈ ప్లేట్ కూడా తీసేవా? సారీ సావిత్రి, నాకు మా ఇంట్లో ఇలా తిన్న ప్లేట్స్ తీసే అలవాటు లేదు, అందుకే అలా వదిలేశాను. పర్వాలేదులే ఊర్మిళ. ఇంట్లో నేనున్నా చూపంతా దానిమీదే. సత్య, ఒంట్లో ఏదోలా ఉంది, బాగా అన్ఈజీగా ఉంది. పక్కన నువ్వు ఉంటే నాకదో ధైర్యం. లోపలికి రావా? ఏంటి సత్య ఆలోచిస్తున్నావు? రా రా సత్య.
సావిత్రి, టిఫిన్ రెడీనా? అండి అయిపోవచ్చింది. మీరు కూర్చోండి. సరే. సావిత్రి, సత్యకి టిఫిన్ నేను పెడతాను, నువ్వు దోశల సంగతి చూడు. సత్య తిన్ను అయిపోవచ్చింది. ఒక దోశతోనే పంపించేస్తావా? త్వరగా దోశలు తీసుకురా. వస్తున్నాను. నేను వేస్తా. ఇంకో 2 దోశలు వేయి. సత్య, చట్నీ వేయినా? సత్య, ఏంటిది? మన ఫోటో. దీన్ని తీసుకెళ్ళి అదిగో అలాంటి ఫ్రేమ్ కట్టించుకొని తీసుకురా. మన గదిలో మనిద్దరి ఫోటో పెట్టుకుంటాను. ఈ ఫోటోలు ఇవన్నీ ఇప్పుడు అవసరమా? ఆ ఫోటో ఉంది కదా, చాలే. కొద్ది రోజులైతే అది ఎలాగూ ఉండదు కదా. అదే, ఈ ఫోటో ఉండదు కదా. ఆ ఫోటో అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. మన ఫోటో ఫ్రేమ్ కట్టిస్తావా లేదా? ఇప్పుడంత అవసరం ఏంటి? నీకవసరం లేదేమో, నాకుంది. ఇప్పుడు నాకు కుదరదు. ఏంటి సత్య, మన ఫోటో ఫ్రేమ్ కట్టించమంటే అంత ఫీల్ అవుతున్నా? నేనే ఆ ఫోటో తీసేమండం లేదు. ఏదో నా సంతోషం కోసం మన ఫోటో కూడా కావాలి అంటున్నాను. ఇప్పుడు కుదరదు. ఇప్పుడు కుదరదా? ఎప్పటికీ కుదరదా? కడుపుతో ఉన్నవాళ్ళు
ఏవడిగినా కాదు అనకుండా ఇస్తారు. అలాంటిది నేను ఈ చిన్న కోరిక అడిగితే కాదు అంటావా? ఏ మాత్రం దానికే నన్నేదో ఉద్ధరిస్తానని ఇక్కడికి తీసుకురావడం ఎందుకు? నా ఫోటోకే స్థానం లేనప్పుడు ఈ ఇంట్లో ఇంకా నేనెందుకుండాలి? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఊర్మిళ ఆగు. ఏంటండి మీరు కూడా? తనేమడిగింది? ఫోటోకు ఫ్రేమ్ కట్టించుకురమ్మంది, అంతేగా? ఇంత చిన్న విషయానికి తనని బాధ పెట్టడం ఎందుకు? కడుపుతో ఉన్న తల్లిని బాధ పెడితే ఆ బిడ్డను కూడా బాధ పెట్టినట్లే. తనడిగినట్లే ఆ ఫోటో ఫ్రేమ్ కట్టించి తెచ్చివ్వండి. ఈ చిన్న విషయానికే వెళ్ళిపోతాను అది ఇది అంటావేంటూర్మిళ? నీ కోరిక ప్రకారం ఆ ఫోటో వస్తుంది. నేనడిగితే కాదని నువ్వు చెప్పగానే సరే అంటాడా? ఫోటోలోనే కాది, లైఫ్లో కూడా మా ఇద్దరి జంటనే ఫ్రేమ్ కట్టిస్తాను చూడు. అక్కా, నాకు బాగా నీరసంగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను. అలాగే ఊర్మిళ. మధ్యాహ్నానికి ఏదైనా ఆకుకూర చెయ్యి. కడుపులో ఉన్న బిడ్డకి అది చాలా మంచిది. సరే. గుడ్ మార్నింగ్ సత్య. గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. రండి పంతులు గారు, కూర్చోండి. ఏంటి పంతులు గారు ఇలా వచ్చారు? నేనే రమ్మన్నానండి. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. తమరు చెప్పినట్టే దివ్యమైన ముహూర్తం చూశాను. వచ్చే నెల 10వ తారీఖున బ్రహ్మాండంగా ఉందమ్మా ముహూర్తం. ఓహో, ఇదంతా నా పెళ్లి గురించే అనుకుంటా. జాతకాలు బాగా చూశారు కదా? చూడకుండా ఉంటానా అమ్మా? వీరిద్దరి జాతకాలు పరిశీలించి పెట్టిన ముహూర్తం ఇది. మా ఇద్దరు జాతకాలు చూసి పెట్టారా? ఏంటి సావిత్రి ఇది? అసలు ఏం జరుగుతోంది? ఏం జరగలేదండి, మీ పెళ్లి జరగబోతోంది. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతోందా? మాకు పెళ్ళేంటి? దానికి నువ్వు ముహూర్తం పెట్టించడం ఏంటి? నా వల్ల దూరమైన సంతోషాన్ని దగ్గర చేయాల్సిన బాధ్యత నాదే కదండి. విచిత్రం చూసారా? అదే 10వ తారీఖున మనిద్దరికీ విడాకులు రాబోతున్నాయి. మీ పెళ్లికి ముహూర్తం అదే రోజు కుదిరింది. మనిద్దరినీ విడదీయడానికి, మీ ఇద్దరినీ కలపడానికి ఒకే ముహూర్తం ఆ దేవుడు ఎలా నిర్ణయించాడో చూసారా? సావిత్రి, నువ్వేం చేస్తున్నావో మళ్ళోసారి ఆలోచించు. ఆలోచించడానికి ఇంకేం మిగిలిందండి? మన ప్రయాణం విడాకుల వరకు వచ్చేసింది. మీ జీవితంలో మీతో నడిచే అదృష్టం అంతవరకే ఇచ్చాడు. నా నడక ఆగిపోతుంది, తన నడక మొదలవుతుంది. ఆ
ఏమా అబ్బాయి అలా అంటున్నాడేంటి? కొన్ని ఇష్టాలు కష్టంగా ఉంటాయండి. మెల్లిగా ఆ కష్టం కూడా ఇష్టమవుతుంది. లగ్నపత్రిక రాసుకొచ్చారా? రాసుకొచ్చానమ్మా. ఒక్క నిమిషం ఉండండి. మీరు గర్భవతిని ఎవరు చెప్పారు? సావిత్రి, కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? మీ ఆయన దారి తప్పాడు, నా కూతురు నెల తప్పింది. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తావు సరే, విడాకులు తీసుకున్నాక నీ పరిస్థితి ఏంటి? ఏంటిది? ఓహో, ఈ స్కానింగ్ రిపోర్ట్సా? ఏం చేయాలనుకుంటున్నావు నా కూతుర్ని? పైకి ప్రేమగా నటిస్తూ తినకూడని తిండి తినిపించి కడుపులో బిడ్డను చంపేద్దామని నీ ఉద్దేశం?